27వ తారీఖున బక్రీద్ ఉంది. బక్రీద్కు 3 నెలల ముందు నుంచే గోవుల యొక్క అక్రమ రవాణా పెద్ద ఎత్తున జరుగుతుంది. మేము తెలంగాణ గవర్నమెంట్ కూడా డిమాండ్ చేస్తున్నాం. 1977 గోరక్షణ సంరక్షణ చట్టం ఉంది, వన్యప్రాణి సంరక్షణ చట్టం కూడా ఉంది. కానీ ఇవాళ గోవుల అక్రమ రవాణా చేసేవాళ్ళు పెద్ద ఎత్తున కోట్లాది రూపాయల బిజినెస్ ఇస్తున్నారు. ఇవాళ ఎత్తు కూడా కేసు రావడం జరిగింది. ఇది మెయిన్ సెంటర్. ఎక్కడికి వెళ్ళి వెహికల్ ఇచ్చినా కానీ ఈ సెంటర్లో వెళ్తాయి. ప్రతిరోజు కనీసం వెంటనే 10 నుంచి 15 వెహికల్ ఇక్కడ చిక్కుకుని అక్రమ రవాణా సంబంధించిన వెహికల్ ఇక్కడ గోవుల అక్రమాలు జరుగుతుంది. పోలీసు అధికారులు కలిసి మేము చెప్పడం జరిగింది. సార్, మీ సెంటర్ నుంచి రింగ్ రోడ్ నుంచి మెయిన్ గా ఇక్కడ నుంచి ఓడిసిటీకి వెళ్ళిపోతున్నాయి. మీరు ఇక్కడ చెక్ పోస్ట్ పెట్టండి, మీరు పట్టుకోండి. ఎందుకంటే గోరక్షణ చట్టం ఇంకా అమలు చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం. మేము తెలంగాణలో అనేక సెంటర్ లోపల గోవులను వధిస్తున్న అక్రమ వనశాలలున్నాయి. అందరికి తెలుసు, అందరు ఆఫీసర్ తెలుసు. ఏం చేయట్లేదు, ఏం పట్టించుకోవట్లేదు. ఏం చేయట్లేదు, ఏం పట్టించుకోవట్లేదు. డిమాండ్ చేస్తున్నాం మేము ఒకటే, పర్మిషన్ లేదని క్లోజ్ చేయండి. వాటి క్లోజ్ చేయమని డిమాండ్ చేస్తున్నాం మేము. ఎవడైతే గో మాఫీదారున్నాడో తెలంగాణ లోపల వాళ్ళందరినీ అరెస్ట్ చేసి లోపల పెట్టాలి. పీడీ యాక్ట్ పెట్టిన వాళ్ళ పైన అక్రమ రవాణా, అదనపు లోడు, క్రిమినల్ యాక్ట్ పనిచేస్తుండే వాళ్ళ చట్టానికి విరుద్ధంగా పనిచేస్తుండు. కాబట్టి అధికారులు వాళ్ళు ఆలోచించాలి, డీజీపీ గారి నుంచి ఆలోచించాలి. అలాంటి అక్రమ రవాణా కేసులు పెట్టాలి. చట్టాన్ని కఠినంగా అమలు చేస్తే మేము రోడ్డుపైకి రాము. ఒకటి హిందువుల దేశం లోపలే, ఆవుకునే దేశం లోపలే హిందువుల బహుమానం చూస్తూ రోడ్డు పైన కళ్యాణ దినాన్ని చట్టాలు బీఫ్ సెంటర్ పెరుగుతున్నాయి. ఇక్కడ పోయింది చట్టం ఈ గవర్నమెంట్ వెళ్ళిపోతుంది. ఏం చేస్తే వాళ్ళ గవర్నమెంట్. కాబట్టి మేము ఇక్కడ సీఐ గారికి తెలవడం జరిగింది. మా కార్యకర్తల పైన అక్రమ కేసులు పెట్టించి రాత్రి తీసుకొస్తే బాగుండని తీసుకురావద్దు, మీ చట్టాన్ని అమలు చేయండి. మేము రాకు, మేము సహకరిస్తామని చెప్పాం. అందుకే అందరు ఆఫీసర్లకు విశ్వేశ్వర గోరక్షణ విభాగం నుంచి అందరికీ మెమోరాండం ఇస్తున్నాం. డీసీ గారికి ఇస్తాం, డీజీ గారికి ఇస్తాం, సీఎం గారికి అందరికి ఇస్తాం. గోరక్షణ చట్టాన్ని కాపాడమని చెప్పేసి వాళ్ళకి అడుగుతున్నాం. గోవులు ఎక్కడ అక్రమ రవాణా జరిగినా అడ్డుకోవడం మేము సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా అడ్డుకుంటాం. ఏ వాఫీదారు రోడ్డుకు వాడి వెహికల్స్ పట్టుకుంటాం. పోలీసులు పట్టుకోకపోతే మేము ఎంతకన్నా సిద్ధంగా ఉండి హెచ్చరిస్తున్నాం. కాబట్టి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తిగా గోవుల అక్రమ రవాణా అడ్డలు ఎక్కడెక్కడ ఉన్నాయో, ఎవరెవరి దగ్గర నాయకులు, ఎవరు ప్రోత్సాహకులు వారిపైన కేసు పెట్టాలని డిమాండ్ ఇస్తున్నాం. సంతలు క్లోజ్ చేయండి, సంతలు ఆపండి. సంతలు ఉన్న డాక్టర్ల యొక్క పరిస్థితి, డబ్బుల యొక్క దీని పరిస్థితి ఉంది. అక్కడే అక్రమ రవాణా జరుగుతుంది. అక్రమ రవాణా సంబంధించిన వాళ్ళు వ్యక్తులు చాలా మంది ఉన్నారు. కాబట్టి సంతలు క్లోజ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. వచ్చే బక్రీద్ తెలంగాణ లోపల అంతా ఆవులను కోసి ఎక్కడక్కడ ముక్కలు పడేస్తుండ్రు, ఎక్కడ రద్దు జరుగుతుంది. ఇది సమాజానికి మంచిది కాదు, మన తెలంగాణకు మంచిది కాదు. గోవు యొక్క శాపంతో మనకు చాలా కష్టం వస్తుంది. కాబట్టి అందరి గోమాతను కాపాడాలి, గోమాత చెట్లను రక్షించాలి, చెట్లతో గోమాతను కాపాడాలని డిమాండ్ చేస్తున్నాం. ఆవులతో పాటు ఇద్దరిగా చూడడానికి వీలేదు. గో వంశం రక్షించబడాలని డిమాండ్ చేస్తున్నాం. జై గోమాత, జై గోమాత.